బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేనకు హైకోర్టులో చుట్టెదురైంది. హైదరాబాద్ లో సభ కోసం జనసేన వేసిన హౌస్ మోషన్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. హైదరాబాద్ లో పవన్ సభకు ఇప్పటికే పోలీసులు అనుమతి నిరాకరించారు. ఇప్పుడు హైకోర్టులో వేసిన హౌస్ మోషన్ పిటిషన్ కూడా తిరస్కరణకు గురైంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, అసలు కోర్టు ఏం చెప్పింది ఈ అంశం పైన? మాధవి, హైదరాబాద్ లో జనసేన తలపెట్టిన సభకు సంబంధించి కూడా అనుమతి ఇవ్వాలంటూ నిన్న హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇంతకు ముందే కొన్ని అనివార్య కారణాల వల్ల కూడా మీటింగ్ కి జనసేన సంబంధించిన మీటింగ్ కి అనుమతి ఇవ్వలేమంటూ కూడా పోలీసులు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి వారు నిన్న హైకోర్టును ఆశ్రయించారు. ఈ రోజు వాస్తవానికి హౌస్ మోషన్ సంబంధించిన పిటిషన్ కూడా వారం జరగతే వాస్తవానికి అటు వారు వేసిన పిటిషన్ సంబంధించిన విచారణ కూడా తిరస్కరించినట్టుగా చెప్పుకోవాలి హైకోర్టు. దీనికి సంబంధించి సభకు అనుమతి ఇవ్వాలంటూ కూడా ప్రస్తుతానికైతే ఈ వారు వేసిన హౌస్ మోషన్ పిటిషన్ సంబంధించి కూడా పిటిషన్ విచారణ చేయలేమంటూ కూడా వారు వేసిన పిటిషన్ తిరస్కరించిన హైకోర్టు. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నిన్న హైదరాబాద్ లో ఈ రోజు మీటింగ్ సంబంధించి అన్ని ఏర్పాటు చేసుకున్నగా దీంతో స్థానిక పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో కూడా హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతానికైతే హౌస్ మోషన్ సంబంధించిన పిటిషన్ కూడా విచారణ చేయలేమంటూ హైకోర్టు చెప్పింది. అలాగే దీనిపైన ఇప్పుడు నెక్స్ట్ జనసేన ఏ రకంగా స్పందించే అవకాశం ఉంటుంది? ఫర్దర్ గా ఎలా వెళ్లే అవకాశం ఉంటుంది? నిన్న ఇటు హైదరాబాద్ లో సభకు సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించి కూడా పోలీసుల అనుమతి రాలేదు. అయితే హైకోర్టు ఆశ్రయిస్తే కొన్ని అంటే షరతులకు కూడా అనుమతిస్తానంటూ కూడా జనసేన భావించింది. కానీ వాస్తవానికి హౌస్ మోషన్ పిటిషన్ కి సంబంధించి వాదనలు వినేందుకు కూడా హైకోర్టు నిరాకరించడంతో ప్రస్తుతానికైతే వారికి సభకు అనుమతి లేనట్టుగా చెప్పవచ్చు. అయితే వాస్తవానికి ఈ రోజు సాయంత్రం ఆ పార్టీకి సంబంధించిన అధినేత కూడా హైదరాబాద్ లోని తన నివాసంలో ప్రెస్ మీట్ ఏర్పాటుకు సంబంధించి కూడా చేసుకోబోతున్నట్టు వాస్తవానికి అయితే ఈ రోజు జనసేనకు సంబంధించి ఎలాంటి సభకు అనుమతి లేనట్టుగా మనం చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.